సో ఏ పార్టీల తీరుతెళ్ళంటే చూద్దాం. ముందుగా ఇక్కడ సైదులు గారు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఇది. సో డివిజన్ వచ్చేసి బోరబండలో 43.6, కాంగ్రెస్కి వస్తే అటు బీఆర్ఎస్కి 44.5. అంటే బీఆర్ఎస్ కొంత ఎడ్జ్లో ఉంది బోరబండ. ఇక్కడ మనోజ్ గారు, బోరబండ అనేది మీరు అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అందరు కూడా డివిజన్ వారి లెక్కలు మాత్రమే ఇచ్చారు. 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్ వారి లెక్కలు మాత్రమే ఇచ్చారు. సో జూబ్లీల్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది స్లమ్, మాస్ ఏరియా. సో 80 to 90% పబ్లిక్ కూడా మాస్ ఉంటే 10 to 15%, 20% మాత్రమే క్లాస్ పీపుల్స్ ఉంటారు ఇక్కడ బోరబండ ఓవరాల్ జూబ్లీల్స్ లో. సో మనం బోరబండ డివిజన్ చేసాము, బోరబండ బస్తీలు చేసాము. సో 7 డివిజన్స్ ఇంటూ 2 అంటే మొత్తం కూడా డివిజన్ బస్తీ అంటూ 14 ప్లేస్లలో మనం సర్వే చేయడం జరిగింది. సో ముందండి సర్వే చూద్దాము. సో బీజేపీకి 11.8% ఉంది బోరబండలో. ఇక బోరబండ బస్తీలో కాంగ్రెస్ కి 40.7% ఉంటే అటు బీఆర్ఎస్ అంటే ఓవరాల్ గా బోరబండ మొత్తం 2 బోరబండ బస్తీ అండ్ బోరబండ 2 కూడా బీఆర్ఎస్ పార్టీగా చాలా ఎడ్జ్ ఉంది. అంటే ఒకటి గమనించాలి మనోజ్ గారు, ఇక్కడ 1% బోరబండ డివిజన్ లో ఉంటే బస్తీలో 4 to 5% మాత్రమే ఉంది. ఓకే, బస్తీ పబ్లిక్ బీఆర్ఎస్ ఎక్కువ కోరుకుంటున్నారు అక్కడ. సో బీజేపీ వచ్చేసి 13% ఇక్కడ. రహమత్ నగర్ లో 46.3, అటు బీఆర్ఎస్ నుంచి 39.6 అండ్ బీజేపీ వచ్చేసి 13.9. సో రహమత్ నగర్ లో కొంత కాంగ్రెస్ కి ఎడ్జ్ కనిపిస్తుంది, 5% ఎడ్జ్ కనిపిస్తుంది. సో రహమత్ నగర్ బస్తీ విషయానికి వస్తే 44 కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి వచ్చేసి 38.3, బీజేపీ 17.1. ఒకసారి ఎర్రగడ్డలో కాంగ్రెస్ కి 47.1, బీఆర్ఎస్ కి 42, అంటే 5% కాంగ్రెస్ ఉంది. ఇక బీజేపీ 10. బీజేపీ ఎక్కడ 20 దాటినట్టు లేదు కదా. అవును. సో ఇక్కడ ఎర్రగడ్డ బస్తీ విషయానికి వస్తే దాంట్లో 44.7 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 40.4, బీజేపీ 14.7. శ్రీనగర్ కాలనీ 49.3 అండ్ బీఆర్ఎస్ 34. సో 16.6 వచ్చేసి బీజేపీ. శ్రీనగర్ కాలనీ బస్తీ అంటే ప్రతి దగ్గర మీరు చూస్తే బస్తీ ఉంది, మెయిన్ ఏరియా ప్రైమ్ ఏరియా కూడా ఉంది. సో శ్రీనగర్ కాలనీ బస్తీలో 42.4 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వచ్చేసి 37.6, బీజేపీ 19.8. నెక్స్ట్ ఇంకో 2 డివిజన్లు ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ ఏంటి పీసీఆర్. సో నెక్స్ట్ షేక్పేట్ వచ్చేసి కాంగ్రెస్ 44.6 ఉంది. సో బీఆర్ఎస్ 40.5, 4% ఎక్కువగా ఉంది, బీజేపీ 14.8. షేక్పేట్ బస్తీ 44.9 కాంగ్రెస్, బీఆర్ఎస్ వచ్చేసి 41.3. సో యూసఫ్ కూడా 45.2 అండ్ బీఆర్ఎస్ 37.2. యూసఫ్ కూడా బస్తీ. సో యూసఫ్ కూడా నవీన్ యాదవ్ ఓన్ ప్రాపర్ ఆయన డివిజన్ కాబట్టి కొంత ప్లేస్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా పీసీఆర్. సో నెక్స్ట్ ప్లే చేయండి. సో వెంగళరావు నగర్లో 45, ఎక్కువగా సెటిలర్స్ ఉండే ఏరియా ఇది. సెటిలర్స్లో 45.4 కాంగ్రెస్కి, 34.9 బీఆర్ఎస్కి, బీజేపీ 19.6. ఓకే.